హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు గ్రూప్ సి ఉద్యోగాల కోసం అయితే ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. చూసుకుంటే మనకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా 20th అక్టోబర్న రిలీజ్ అవ్వడం జరిగింది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్టూడెంట్స్ వచ్చేసి గ్రూప్ సి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎంపిక విధానం కనుక చూసుకుంటే కేవలం రాత పరీక్షతో ఎంపిక చేయబడుతుంది. జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 25,000 వరకు అయితే జీతం అయితే మీకు రావడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే మనకు వేకెన్సీస్ చూసుకుంటే కనుక 183 వేకెన్సీస్తో మీ ముందుకైతే నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ సంబంధించి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే కనుక నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ చేశారు స్టూడెంట్స్. దీనికి వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ హెడ్ క్వార్టర్ స్టూడెంట్స్. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్ ఇన్ ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ డిసిప్లిన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్లో మనకు వేకెన్సీస్ ఉండడం జరిగింది. బేసిక్ శాలరీ 23,000 నుంచి 56,500 వరకు అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 40 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. మనకు ఇండివిజువల్గా కూడా మనకు వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఒకసారి చూసుకోండి. జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి అసిస్టెంట్ గ్రేడ్ 2కి మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. 23,000 బేసిక్తో సేమ్ 56,500 వరకు ఉంటుంది. మనకు జాబ్లో చేరగానే 25,000 అయితే మినిమం శాలరీ ఉంటుంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కు ఎలక్ట్రికల్ చూసుకుంటే 23,000 నుంచి 56,000 వరకు అయితే దీనికి కూడా బేసిక్ పే ఉంటుంది స్టూడెంట్స్. అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ కనుక చూసుకుంటే మనకు 21,000 బేసిక్తో మీకు 9 వేకెన్సీస్ టోటల్గా రిలీజ్ చేయడం జరిగింది. లోకో అటెండెంట్ గ్రేడ్ 3కి సంబంధించిన జాబ్స్కి మనకు టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. 21,500 బేసిక్ పే తోటి మీకు 52,000 వరకు అయితే ఉంటుంది. మనకు బతిందా యూనిట్లో మనకు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి 23,000 బేసిక్ పే తోటి 26 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఇన్స్ట్రుమెంటేషన్కి 6 వేకెన్సీస్. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది ఎలక్ట్రికల్కి మనకు. అలాగే లోకో అటెండెంట్ గ్రేడ్ 3కి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. అలాగే లోకో అటెండెంట్ గ్రేడ్ 3 వర్క్మెన్ 2కి వచ్చేసి 6 వేకెన్సీస్. అటెండెంట్ గ్రేడ్ 1కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి బటిండా యూనిట్ సంబంధించింది. అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్కి వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. అలాగే విజయపూర్ యూనిట్కి మనకు చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి 21 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ 6 వేకెన్సీస్. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ వచ్చేసి 1 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. దాని తర్వాత మనకు లోకో అటెండెంట్కి చూసుకుంటే 3 వేకెన్సీస్. లోకో అటెండెంట్ గ్రేడ్ 3 చూసుకుంటే 8 వేకెన్సీస్. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ చూసుకుంటే 14 వేకెన్సీస్. అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ చూసుకుంటే 4 వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ డివిజన్లో మనకు మార్కెటింగ్ రిప్రజెంటేటివ్గా మనకు టోటల్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బేసిక్ 24,000 నుంచి 67,000 వరకు అయితే ఉంటుంది స్టూడెంట్స్. సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు కట్ ఆఫ్ డేట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే 30th సెప్టెంబర్ అయితే ఎలిజిబిలిటీ చూసుకున్నారు. అండ్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్ వచ్చేసి 21st అక్టోబర్ అయితే ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th నవంబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్కి వచ్చేసి మినిమం వచ్చేసి 18 years, మ్యాక్సిమం 30 years అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే రెగ్యులర్ బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విత్ మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే లేదంటే రెగ్యులర్ 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్కి కూడా మనకు మినిమం 18 years, మ్యాక్సిమం 30 years. రెగ్యులర్ 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్లో అప్లై చేసుకోవచ్చు. లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంస్ట్రుమెంటేషన్, లేదా ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్. సో ఇలా చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ కనుక చూసుకుంటే సేమ్ ఏజ్ 18 నుంచి 30 years. రెగ్యులర్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మినిమం 50% మార్క్స్తో అప్లై చేసుకోవచ్చు. అటెండెంట్ గ్రేడ్ 1 చూసుకుంటే కనుక జస్ట్ మెట్రికులేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు రెగ్యులర్ ఐటీఐ ఉండాలా ఎలక్ట్రీషియన్ విత్ 50% మార్క్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి
అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. వచ్చేసి అది ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 45% వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్టూడెంట్స్. అలాగే అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ ఫిట్టర్ కనుక చూసుకుంటే మనకు మినిమం 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి మెట్రికులేషన్తో పాటు రెగ్యులర్ ఐటీఐ చేసిన ఫిట్టర్ అభ్యర్థులు 50% మార్క్స్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలాగే 45% మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి స్టూడెంట్స్. లోకో అటెండెంట్ గ్రేడ్ 3 కూడా మినిమం 18 ఇయర్స్ 30 ఇయర్స్ మెట్రికులేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఫుల్ టైమ్ ఐటీఐ మెకానికల్ డీజిల్ ట్రేడ్ విత్ మినిమం 50% మార్క్స్ వచ్చేసి మనకు ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి స్టూడెంట్స్, అలాగే 45% మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి ఉంటుంది స్టూడెంట్స్. లేదంటే మెట్రికులేషన్తో పాటు ఎస్ఎస్ఎల్సీ ఎస్ఎస్సి విత్ ఎన్ఏసి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోకో అటెండెంట్ గ్రేడ్ 2 చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ 30 ఇయర్స్ వీళ్ళకి కూడా ఫుల్ టైమ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు మెకానికల్ ఇంజనీరింగ్లో అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ ఉన్న వాళ్ళు, 45% మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్కి మినిమం 18 నుంచి 30 ఇయర్స్. మనకు రెగ్యులర్ బీఎస్సీ చేసిన వాళ్ళు, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. విత్ 50% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అండ్ 45% మార్క్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీకు తెలియజేశాను కదా. సో ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫిట్ అయిన వాళ్ళందరూ మ్యాక్సిమం డిప్లొమా ఉంది, అలాగే మ్యాక్సిమం డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేయండి. లేదు ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీలో మీరు ఫిట్ అవ్వకపోతే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, కలీగ్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఉంది స్టూడెంట్స్. వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చేసి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్, జూనియర్ ఇంజనీరింగ్ అన్నిటికీ కలిపి 200+ బ్యాంక్ ఛార్జెస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే దిర్ ఈజ్ నో ఫీజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా నేను డిస్కస్ చేయను స్టూడెంట్స్. పే అండ్ పర్క్స్ ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మినిమం బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇండస్ట్రియల్ డియర్నెస్ అలయన్స్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఇండస్ట్రియల్ డియర్నెస్ అలయన్స్, అలాగే హౌస్ రెంట్ అలయన్స్, అలాగే కంపెనీ అకామిడేషన్ కూడా ఉండడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం ఇది. బెనిఫిట్స్ కూడా ఉంటుంది. లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫిట్నెస్, అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కాంట్రిబ్యూటర్ ప్రొవిడెంట్ ఫండ్, అలాగే సూపర్ అన్యూషన్ బెనిఫిట్ ఫండ్ స్కీమ్, అలాగే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అలాగే కంపెనీ రూల్స్ టైం చేంజ్ అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్. సెలక్షన్ మెథడాలజీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేసే ముందు మీరు ఎలిజిబుల్లో కాదని ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చేసి 21 అక్టోబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. 10 నవంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు www.nationalfertilizer.com అనే వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ నుంచి కెరియర్స్ పాత్ ఇంకా చూసుకుంటే ఇక్కడ పాత్ అయితే ఇవ్వడం జరిగింది. అది వెబ్సైట్ వెళ్ళిన తర్వాత కెరియర్స్, రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్, అలాగే రిక్రూట్మెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్ ఇన్ మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషన్, వేరియస్ టెక్నికల్ డిసిప్లిన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అప్లికేబుల్, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా ఒకే ఒక పోస్ట్కి ఒక పర్సన్ అప్లై చేసుకోవాలా, మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి వీలేదని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. అలా అది స్టూడెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి స్టూడెంట్స్. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం మార్క్స్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ ఏదైనా మీ ఎంప్లాయర్ ఇచ్చిన వాళ్ళని, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డిఫరెంట్లీ ఏబుల్డ్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ సైజు, ఐడెంటిటీ ప్రూఫ్, సిగ్నేచర్. సో ఇలా అన్ని ఇవ్వడం జరిగింది. A to Z మీరు ఇక్కడ చూసుకొని దాని గురించి అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని కూడా మనం ఏదైనా వేరే వీడియోలో తెలియజేస్తాను. ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే దాని గురించి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డేట్ అండ్ టైం వచ్చేసి అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తాము. టెంటేటివ్లీ ఇష్యూడ్ వెల్ ఇన్ టైమ్ అడ్వాన్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీకు ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. గ్రూప్ సి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి ఇఫ్ రిక్వైర్డ్ పెడతాం ట్రేడ్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు హైదరాబాద్లో అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్లేస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి క్యాండిడేట్స్ would be required to score 50% marks minimum or 75 or more marks out of 150 in online test. All such candidates would be empaneled unit అని క్లియర్గా మెన్షన్ చేశారు. 150 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో మినిమం 75 మార్క్స్ తెచ్చుకుంటే బాగుంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ వచ్చేసి ఎవరైనా ప్రొవిజనల్ సెలెక్ట్ అయితే సబ్సిక్వెంట్ వెరిఫికేషన్ ఆఫ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ ఒరిజినల్స్ వెరిఫై చేశాకనే మెడికల్లీ ఫిట్ అయిన తర్వాత మిమ్మల్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం ఇంత మంచి ఆపర్చునిటీతో రావడం జరిగింది కాబట్టి వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి అందరూ అప్లై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.